హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రసన్ సార్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ ని మీరు అప్పటికప్పుడు పొందగలరు. వెల్కమ్ టు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ ఛానల్ విత్ ప్రసన్ సార్. సో టుడే we will discuss about the window concept. సో ఈ విండోలో మనం ఏం నేర్చుకుంటాము అంటే ఈరోజు సో విండో అంటే ఏంటి నేర్చుకోవాలి, విండోస్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ దీంతో పాటుగా విండోలో ఉండే ఐకాన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ దీంతో పాటుగా మనం అందులో ఉండే అసలు డాక్యుమెంట్స్ అంటే ఏంటి, ఫైల్స్ అంటే ఏంటి, ఫోల్డర్స్ అంటే ఏంటి, ఓకే. దాంతోపాటుగా ఇంటర్నెట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మోడెం కోసం ఇందులో మెయిన్ నేర్చుకుంటామండి. మోడెం అనేది చాలా ఇంపార్టెంట్, దీని మీదే క్వశ్చన్స్ చాలా వరకు వస్తూ ఉంటాయి. సో ఈ మోడెం కాన్సెప్ట్ వరకు మనం ఇందులో నేర్చుకుంటాం. సో ఫస్ట్ విండోస్ అనేది ఏంటి? జనరల్గా మనం చూస్తూ ఉంటామండి, కంప్యూటర్ అనేది మనం ఎప్పుడైతే ఆన్ చేస్తూ ఉంటామో ఆన్ చేసినప్పుడు మనకి డిస్ప్లే పైన విండోస్, వెల్కమ్ టు విండోస్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. అసలు విండోస్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, దీన్ని ఓఎస్ అంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అసలు ఈ విండో తాలూకా యూజ్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద GUI ప్రోగ్రామ్. GUI, అసలు GUI అంటే ఏంటి? GUI అనగా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? అసలు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే ఈ ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో ఈ కంప్యూటర్ కావచ్చు, ఈ కంప్యూటర్లో మై కంప్యూటర్ అని కానీ, లేదు అంటే మై డాక్యుమెంట్స్ అని కానీ, ఓకే, ఇలాంటి పిక్చర్స్ ఏవైతే ఉంటాయో, డాక్యుమెంట్స్ అంటే ఇలా ఫోల్డర్ రూపంలో ఉంటుందండి, ఓకే. ఇలాంటివన్నింటినీ కొన్ని గ్రాఫికల్ పిక్చర్స్ అంటాం. ఈ గ్రాఫికల్ పిక్చర్స్ అన్నీ కూడా దేనివల్ల మనకు కనిపిస్తాయి అంటే మనకి ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్, ఓకే, అండ్ నెక్స్ట్ పిక్చర్స్. సో ఇలాంటివన్నీ కూడా మనకి గ్రాఫికల్లో కనిపిస్తాయి. గ్రాఫికల్ యూజర్ ఫేస్ ని కంటైన్ చేస్తూ అది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద విండో కాంపోనెంట్స్ అండి. ఈ విండో కాంపోనెంట్స్ అనే కాన్సెప్ట్ లో మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే అసలు విండో కాంపోనెంట్స్ ఎన్ని, హౌ మెనీ విండో కాంపోనెంట్స్? జనరల్గా ఈ విండో కాంపోనెంట్స్ ఎన్ని అంటే 3. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ డెస్క్టాప్, ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ టాస్క్ బార్, ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ విండో. సార్ అదేంటి విండో కాంపోనెంట్స్ అంటున్నారు, మళ్ళీ విండో కోసం మళ్ళీ రాశారు, ఇంతకుముందు విండోస్ చెప్పారు. ఆ విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఈ విండో కాంపోనెంట్స్ అనేది మనం కంప్యూటర్ అనేది ఆన్ చేసిన తర్వాత మనకి ఏమేమైతే కనిపిస్తూ ఉన్నాయో వాటిని విండో కాంపోనెంట్స్ అంటాం, ఓకే. అండ్ నెక్స్ట్ డెస్క్టాప్. అసలు డెస్క్టాప్ అంటే ఏంటి? అందరూ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, అలా డెస్క్టాప్ చూడు, డెస్క్టాప్ పైన మనకు బాక్స్ వచ్చింది చూడండి అని చెప్తూ ఉంటారు. అసలు డెస్క్టాప్ అంటే ఏంటి? వాట్ ఈస్ డెస్క్టాప్? ఓకే, ద ఓపెనింగ్ స్క్రీన్ ఈస్ కాల్డ్ డెస్క్టాప్. ద ఓపెనింగ్ స్క్రీన్, కంప్యూటర్ అనేది ఆన్ చేయగానే మనకి ఏదైతే ఓపెన్ అవుతూ ఉందో, వెల్కమ్ తర్వాత ఏదైతే వస్తూ ఉందో దాన్నే డెస్క్టాప్ అని చెప్తాం, ఓకే, అండర్స్టాండ్. సో ఈ డెస్క్టాప్ లో మనకి జనరల్ గా ఏముంటాయి అంటే ఓపెన్ చేయగానే మెయిన్ గా 5 ఐకాన్స్ అనే కనబడతాయి. ఏం కనిపిస్తాయి? 5 ఐకాన్స్. వాట్ ఈజ్ ఐకాన్? అసలు ఐకాన్ అంటే ఏంటి? ద స్మాల్ గ్రాఫికల్ పిక్చర్
appears on the screen is called icon. ఏదైతే ఒక చిన్న పిక్చర్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుందో దాన్నే ఐకాన్ అంటాం. ఈ ఐకాన్స్ 5 ఉంటాయి విండోస్ లో. సో ఐకాన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ మై డాక్యుమెంట్స్ ఇది ఒక ఐకాన్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మై కంప్యూటర్ ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ మై నెట్వర్క్ ప్లేసెస్ ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓకే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ రీసైకిల్ బిన్ ఓకే. రీసైకిల్ బిన్. ఈ 5 ఐకాన్స్ అన్నమాట ఉంటాయి. సో ఈ 5 ఐకాన్స్ అనేవి ఎందుకు అసలు కంప్యూటర్లో ఎందుకు ఉండాలి, వీటి తాలూకు యూసేజ్ ఏంటి ఓకే, ఇది ఒకసారి చూసుకుందాం. ఈ 5 ఐకాన్స్ లో ఫస్ట్ మై డాక్యుమెంట్స్ అనేది ఎందుకు ఉంటుంది అంటే, జనరల్గా మనం ఏదైనా ఒక ఫైల్ కానీ లేదంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ ఏదైనా టైప్ చేసేటప్పుడు కంప్యూటర్లో సేవ్ చేయాలి అనుకోండి. సేవ్ చేయడానికి ఫస్ట్ మనకు వచ్చే ఆప్షన్ ఏది అంటే మై డాక్యుమెంట్స్ అండి. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు వచ్చే ఆప్షన్ ఏది మై డాక్యుమెంట్స్. ఈ మై డాక్యుమెంట్స్ అనేది వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్. అయితే ఈ మై డాక్యుమెంట్ లో మనం ఏవైనా డాక్యుమెంట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు ఓకే. బట్ ఒకవేళ కంప్యూటర్ ఎప్పుడైనా పాడైపోతే, ఎప్పుడైనా ఎరేజ్ అయిపోతే అందులో ఉండే డేటా అనేది పోవడానికి ఎక్కువ ఆస్కారం. ఈ మై డాక్యుమెంట్ లో ఏవైతే సేవ్ చేసి ఇస్తామో కంప్యూటర్ అనేది కరప్ట్ అయ్యేటప్పుడు ఇందులో ఉండే డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది ఓకే. అండర్స్టాండ్? అవి ఫైల్స్ అవ్వచ్చు, ఫోల్డర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ఓకే. అండ్ నెక్స్ట్ మై కంప్యూటర్. ఈ మై కంప్యూటర్ అనేది ఏంటి అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ స్మాల్ ఐకాన్ అని చెప్పుకున్నాం కదా. ఇట్ షోస్ ద స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్, దట్స్ కాల్డ్ హార్డ్ డిస్క్ సంబంధించి ఏదైతే ఉంటుందో హార్డ్ డిస్క్ సంబంధించిన డిస్క్ సంబంధించిన స్టోరేజ్ ఇవి చూపిస్తుంది. సో ఆ డిస్క్ సంబంధించిన స్టోరేజ్ ఏంటి అంటే మనం జనరల్గా లోకల్ డిస్క్ CDEF జనరల్గా చెప్తుంటాం. కొన్ని దాంట్లో 2 ఉండొచ్చు ఓకే. అందరూ కూడా ఒక హార్డ్ డిస్క్ ని పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. ఆ పార్ట్స్ అనే 2 పార్ట్స్ 3 పార్ట్స్ 4 పార్ట్స్ అనేది హార్డ్ డిస్క్ కెపాసిటీ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. హార్డ్ డిస్క్ కెపాసిటీతో పాటు మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ 500 GB హార్డ్ డిస్క్ ఉందనుకోండి, బట్ నాకు ఏం కావాలి, ఒక 120 GB సికి, రిమైనింగ్ మిగతా జీబీ అంతా ఒక డీలోనే ఉండాలి అని అనుకుంటాను అనుకోండి, అలా చేసుకోవచ్చు. లేదు ఆ 500 GBని 4 పార్ట్స్ గా కూడా నేను సెపరేట్ చేసుకోవచ్చు. అది అవర్ చాయిస్ ఓకే. అండర్స్టాండ్? సో ఈ లోకల్ డిస్క్ సి అనేది ఏంటి అంటే ఈ కంప్యూటర్ సంబంధించిన సాఫ్ట్వేర్ అండ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ లోకల్ డిస్క్ సిలో స్టోర్ అయి ఉంటాయండి. అండ్ నెక్స్ట్ లోకల్ డిస్క్ డిఈఎఫ్లు ఏంటి అంటే ఈ 3 కూడా మనకి అవసరమయ్యే ఫైల్స్, ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టోర్ చేసుకోవడం. ఫొటోస్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఫోల్డర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవన్నీ కూడా మనం డిఈఎఫ్లో స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే. సో ఇందులో ఉండే డేటా ఒక సిలో తప్ప ఈ డిఈఎఫ్లో ఉండే డేటా అనేది పర్మనెంట్ అండి. ఇందులో ఎన్ని సంవత్సరాలు అయినా ఉంటూ ఉంటారు. బట్ యూజర్ అంటే మనం కావాలని డిలీట్ చేస్తే తప్ప ఇందులో డిలీట్ అవుతుంది. ఒకవేళ కంప్యూటర్ అనే కరప్షన్ అయితే ఖచ్చితంగా సిలో కానీ మై డాక్యుమెంట్స్లో కానీ ఉండే డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది ఓకే. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ మై నెట్వర్క్ ప్లేసెస్ ఓకే. we will discuss about the my network places ఓకే. we'll discuss about the my network places. ఈ మై నెట్వర్క్ ప్లేసెస్ అంటే ఏంటి? సో ఇక్కడికి వచ్చేసరికి మనం చాలా తెలుసుకోవాలండి. ఈ నెట్వర్క్ ప్లేస్ అనేది జనరల్ గా మనం ఏం చెప్తామంటే మన కంప్యూటర్ కి ఇంటర్నెట్ కానీ ఈథర్నెట్ సహాయంతో ఇంటర్నెట్ అనేది ఎలా అవైలబుల్ అవుతుంది, అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంట్రానెట్ అంటే ఏంటి, దానికోసం మనం ఇక్కడ తెలుసుకోవాలి.
సో మన కంప్యూటర్ ఉండే ప్లేస్లో ఆ దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే నెట్వర్క్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నింటినీ చూపిస్తుంది. ఇట్ షోస్ ద అవర్ కంటైనింగ్ నెట్వర్క్ ప్లేసెస్. సో దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ ద LAN అండ్ WAN. అసలు LAN అంటే ఏంటి, WAN అంటే ఏంటి? LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అండి, లోకల్ ఏరియా నెట్వర్క్. సో అండ్ నెక్స్ట్ WAN అంటే ఏంటి? WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అండి, వైడ్ ఏరియా నెట్వర్క్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్? సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒకే దగ్గర ఉండే కంప్యూటర్లన్నీ LANతో కనెక్ట్ అయి ఉంటాయండి. ఒకే దగ్గర ఉండే కంప్యూటర్లు ఒక ప్రదేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, ఆ బ్యాంక్స్లో ఉండేవన్నీ కూడా LANతో కనెక్ట్ చేస్తారు. ఈ LAN అంతా కూడా దేనికి ఇంటర్లింక్ అయి ఉంటుంది అంటే WANకి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఎందుకు WANకి ఇంటర్లింక్ అయి ఉంటుంది అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్లో తీసుకున్నట్లయితే బ్యాంక్స్లో ఒక 4 కానీ 5 కానీ కౌంటర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇలా కౌంటర్స్ ఉండేటప్పుడు మనం ఫస్ట్ కౌంటర్లో మన బ్యాలెన్స్ చెక్ చేసాము, 3000 ఉందనుకోండి. అండ్ నెక్స్ట్ 3000 ఉండేటప్పుడు సరే నాకు ఒక 500 అవసరమని 500 నేను విత్డ్రాల్ చేసుకున్నాను. సో ఇక్కడ మాత్రమే నేను విత్డ్రాల్ చేశాను. సో ఇక్కడ ఉండే బ్యాలెన్స్ ఎంత తగ్గాలి? 500 తగ్గితే 2500 ఉంటుంది. బట్ ఇక్కడ తీసిన తర్వాత నేను మళ్ళీ 3వ కౌంటర్కో 4వ కౌంటర్కో లేదా 2వ కౌంటర్కో వెళ్ళాను అనుకోండి. వెళ్ళాక ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేయమన్నాను అనుకోండి. ఇక్కడ 500 తీసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి చెక్ చేసేటప్పటికి మనకి 2500 ఉంటుంది. అరే నేను ఈ కౌంటర్లో కదా తీసాను, ఎక్కడెందుకు అలా వచ్చింది? సో అది కనెక్టెడ్ విత్ ద LAN. ఇక్కడ ఉండే ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన మన అకౌంట్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసేటట్టు అప్లోడ్ చేసేసారు. సో అప్లోడ్ చేసింది ఇక్కడ ఉండే అన్ని కంప్యూటర్లకి షేర్ అయింది. ఓకే, సో ఈ బ్యాంకులో అయితే నేను తీసాను కదా, ఇక్కడ ఉండే సపోజ్ SBI అయితే SBIలో ఈ బ్రాంచ్లో ఉండే అమౌంట్ని నేను తీసాను. అదే అకౌంట్ని తీసుకొని ఇంకో SBI బ్రాంచ్కి వెళ్ళాను, వేరే దగ్గర ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్లేసెస్లో. సో అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఒకసారి నేను అకౌంట్ని చెక్ చేసుకున్నాను. ఎప్పుడు? ఇక్కడ తీసేసిన తర్వాత ఇక్కడ 2500 వచ్చింది. అప్పటికి 3000 ఉండేది, 2500 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి నేను చెక్ చేస్తాను వేరే ప్లేస్లోకి వెళ్ళి. సో ఇక్కడ కూడా మళ్ళీ 2500 వస్తుంది. సో ఎందుకు? ఈ బ్యాంక్లో కదా నేను తీసాను, ఇక్కడ ఎందుకు ఇలా మారిపోయింది? దానికి దీనికి లింక్ ఏంటి? సో ఆ లింకే WAN అండి. ఆ లింక్ అనేది WAN, వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఏంటి అంటే ప్రపంచంలో మనం ఎక్కడ యూజ్ చేసినా ఒకేలా యూజ్ అవుతుంది. సో ప్రపంచంలో ఎక్కడ మనం ఇంటర్నెట్ని ఓపెన్ చేసినా ఒకేలా ఓపెన్ అవ్వడానికి యూజ్ అయ్యేదే వైడ్ ఏరియా నెట్వర్క్. అండ్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఏంటి అంటే ఒక వ్యవస్థకి సంబంధించి, ఒక వ్యవస్థకి మాత్రమే సంబంధించింది. ఆ వ్యవస్థకి అక్కడ ఉండేది మాత్రమే, ఆ లోకల్లో ఉండే సిస్టమ్స్ అన్ని ఒకేలా వర్క్ చేయడానికి యూజ్ అయ్యేదే LAN. ఓకే, ఇవన్నింటినీ కనెక్ట్ చేసి ఉండేదే మోడెమ్ అంటారండి. వీటన్నింటినీ ఇంటర్లింక్తో కనెక్ట్ చేసి ఉండేదాన్నే మోడెమ్ అంటారు. సో వాట్ ఈజ్ మోడెమ్? మోడెమ్ అనగా మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. సో ఇక్కడ మాడ్యులేటర్ అంటే ఏంటి, డిమాడ్యులేటర్ అంటే ఏంటి? సింపుల్గా మోడెమ్ అంటే ఏంటని చెప్తామంటే టెలిఫోన్ లైన్స్ ద్వారా వచ్చే ఎనలాగ్ సిగ్నల్స్ని కంప్యూటర్కి అవసరమయ్యే డిజిటల్ సిగ్నల్స్ గాను, కంప్యూటర్ నుంచి వెలువడే డిజిటల్ సిగ్నల్స్ని టెలిఫోన్ లైన్స్కి అవసరమయ్యే ఎనలాగ్ సిగ్నల్స్ గాను మార్చే పరికరాన్ని మోడెమ్ అంటారండి. సో మోడెమ్ అంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ అని చెప్తారు. కంప్యూటర్ టెలిఫోన్ లైన్స్ నుంచి వచ్చే ఎనలాగ్ సిగ్నల్స్ని కంప్యూటర్కి అవసరమయ్యే డిజిటల్ సిగ్నల్స్ గాను, కంప్యూటర్ నుంచి వెలువడే డిజిటల్ సిగ్నల్స్ని టెలిఫోన్ లైన్స్కి అవసరమయ్యే ఎనలాగ్ సిగ్నల్స్ గాను మార్చే పరికరాన్నే మోడెమ్ అంటారు. ఓకే, అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. వాట్ ఈజ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్? జనరల్గా మనం విండోస్ ఓపెన్ చేసిన వెంటనే మనకి జనరల్గా ఈ అనే ఒక సింబల్ అనేది కనిపిస్తుంది అండి. ఇలాగా ఈ అనే ఒక సింబల్ కనిపిస్తుంది. ఈ అనే సింబల్ అనేది ఏంటి అంటే ఇంటర్నెట్ సంబంధించిన బ్రౌజర్. ఏంటిది? బ్రౌజర్. సో
ఈ బ్రౌజర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి కంప్యూటర్ అనేది వ్యాన్తో కనెక్ట్ అయిన తర్వాత ఈ వ్యాన్ కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి ల్యాన్ అనేది ఉండాలండి. ల్యాన్ కనెక్షన్ అనేది ఉంటేనే వ్యాన్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ వ్యాన్తో కనెక్ట్ అయిన తర్వాత మనం ఏవైనా ఓపెన్ చేయాలి అంటే ఇంటర్నెట్ సంబంధించి బ్రౌజర్ అనేది అవసరం. ఆ బ్రౌజరే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని మనం కంప్యూటర్లో యూజ్ చేయొచ్చు. దీంతో పాటుగా ప్రెసెంట్ ఎక్కువగా మనం యూజ్ చేస్తున్న బ్రౌజర్స్ ఏంటి అంటే గూగుల్ క్రోమ్, ఒపేరా మినీ, ఓకే, అండ్ మొజిల్లా ఫైర్ఫాక్స్, ఓకే. ఇవన్నీ కూడా బ్రౌజర్స్ అండి. రీసెంట్గా మన చైనా వాళ్ళది మనం బ్యాన్ చేసాము యూసీ బ్రౌజర్. సో ఈ యూసీ బ్రౌజర్ వల్ల ఎక్కువగా వైరస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. సో ఇది చైనా వాళ్ళది కాబట్టి మనం ఆల్రెడీ బ్యాన్ చేసేసాము మన గవర్నమెంట్ నుంచి, ఓకే. ఇవన్నీ కూడా బ్రౌజర్స్ అన్నమాట. ఈ బ్రౌజర్స్ అన్నీ కూడా ఇంటర్నెట్ని ఓపెన్ చేయడానికి యూజ్ అవుతాయి. అవి ఎలా యూజ్ చేస్తాము, అందులో ఏంటేంటి చేయొచ్చు అనేది ఇంటర్నెట్ కాన్సెప్ట్లో మనం చెప్పుకుందాం, ఓకే. అండ్ నెక్స్ట్ రీసైకిల్ బిన్. వాట్ ఈస్ దిస్? Recycle bin. What is recycle bin? Recycle bin just like a dustbin. So ఇదేం చేస్తుంది అంటే కంప్యూటర్లో ఉండే ఏదైతే అన్నెసరీ డేటా ఏదైతే ఉంటుందో మనకి అవసరం లేని డేటా మొత్తాన్ని మనం డిలీట్ చేయొచ్చండి. మనం డిలీట్ చేసే డేటా అంతా కూడా ఎందులో స్టోర్ అవుతుంది అంటే ఫస్ట్ రీసైకిల్ బిన్లో స్టోర్ అవుతుంది. ఈ రీసైకిల్ బిన్లో స్టోర్ అయిన తర్వాత ఆ డేటా అనేది మనం మళ్ళీ ఈ రీసైకిల్ బిన్లో నుంచి డిలీట్ చేసేంత వరకు అందులో ఉంటుందండి. ఒకవేళ మళ్ళీ ఆ డేటా మనకు అవసరం అనుకోండి, అదే రీసైకిల్ బిన్లోకి వెళ్ళి అందులో ఏదైతే మనకు అవసరమో దానిపైన రైట్ క్లిక్ చేసి రీస్టోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసాం అనుకోండి. రీస్టోర్ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం ఎక్కడి నుంచి అయితే ఆ డేటాను డిలీట్ చేసామో అదే ప్లేస్లోకి ఆ డేటా అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ రీసైకిల్ బిన్లో కూడా మనం డిలీట్ చేసాం అనుకోండి, రీసైకిల్ బిన్లో కూడా డిలీట్ చేస్తే అది లైఫ్ లాంగ్ మరి ఇంకా ఆ డేటా అనేది రిటర్న్ రాదు, ఓకే. అండర్స్టాండ్? ఒకవేళ మనం డిలీట్ చేసేటప్పుడే కీబోర్డ్లో షిఫ్ట్ కీని పట్టుకొని డిలీట్ కీని కానీ క్లిక్ చేసాం అనుకోండి, అది ఎట్టి పరిస్థితుల్లో రీసైకిల్ బిన్లో కూడా రాదు, డైరెక్ట్గా డిలీట్ అయిపోతుంది, ఓకే. అండర్స్టాండ్? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రశంస. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చినటువంటి బెల్ ఐకాన్లో ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ని మీరు ఎప్పటికప్పుడు పొందగలరు. థ్యాంక్ యూ.